హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆఫీస్లో అనామికని చూసి షాక్ అయిన కావ్య. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా అపర్ణ అయితే ఇంట్లో పూజ చేస్తూ ఉంటుంది. అలా పూజ చేశాక పైకి లేవడానికి ట్రై చేస్తూ ఉంటుంది, కానీ తను లేవలేకపోతుంది. అప్పుడు అటువైపుగా రాజ్ వచ్చి అపర్ణ చూస్తూ ఉంటాడు. తను పైకి లేవడానికి ఇబ్బంది పడడం చూసి అయ్యో మమ్మీ అని అపర్ణ దగ్గరికి వెళ్ళి లేపుతూ ఉంటాడు. ఎందుకు మమ్మీ ఇదంతా, నేను డ్రెస్ వేసుకోమని చెప్పాను కదా, నువ్వు ఎందుకు అసలు ఇదంతా చేస్తున్నావు అని రాజ్ అంటాడు. అది కాదురా అని అపర్ణ అంటుంది. ఇంకా నువ్వేం మాట్లాడకు పద అని రాజ్ అపర్ణ తీసుకెళ్లి సోఫా మీద కూర్చోబెడతాడు. చూడు మమ్మీ, నువ్వేం చేయడానికి వీలేదు, జస్ట్ డ్రెస్ తీసుకోవాలి అంతే అని రాజ్ అంటాడు. నేనేం చేయాలో కూడా నువ్వే నిర్ణయిస్తావా? నేనేం చేయాలో నాకు బాగా తెలుసు, ముందు నువ్వేం చేయాలో అది చెయ్యని అపర్ణ అయితే అంటుంటుంది. నేనేం చేయాలి మమ్మీ అని రాజ్ అంటాడు. ముందు నా కోడల్ని ఇంటి తీసుకురా, అప్పుడు నువ్వేం చెప్తే అది వింటాను అని అపర్ణ అయితే అంటూ ఉంటుంది. దానికి రాజ్ ఏం మాట్లాడకుండా అపర్ణ వైపు అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా సామంత్ అనామిక వాళ్ళైతే మేనేజర్తో అడుగుతూ ఉంటారు, అసలు కావ్యకి ఈరోజు డిజైన్స్ కావాలని చెప్పావా లేదా, తను ఇంకా డిజైన్స్ వేసుకుని తీసుకురాలేదేంటి, అసలు నువ్వు ఏం చెప్పావని అడుగుతూ ఉంటారు. లేదు సార్, నేను చెప్పాను డిజైన్స్ కావాలని చెప్పాను, తను తీసుకొస్తానని చెప్పింది అని మేనేజర్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే కావ్య డిజైన్స్ తీసుకొని మెట్లకి వస్తూ ఉంటుంది. ఇంతలో అనామిక కావ్య మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, తను చెప్పిన పని ఖచ్చితంగా చేస్తుంది అని అంటూ ఉంటుంది. అదే టైంలో కావ్య ఆఫీస్ లోపలికి వస్తుంది. కావ్యం చూసి అనామిక అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంటి ఇప్పుడు దొరికిపోయానా అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా అక్కడ అనామికను చూసి కావ్య అయితే అలాగే చూస్తూ ఉండిపోతుంది. చూసాక ఫ్రెండ్స్ మరి ఏం జరగబోతుందో, ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ పెట్టుకోండి.